అంటే ఈ విషయంలో మనం చెప్పుకున్నాం ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి అవటానికి దానికి నో ప్రాబ్లం ఆయన హీ కెన్ బి మేడ్ డిప్యూటీ సీఎం దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు తగిన అర్హతలు ఉన్నాయి అనేది ప్రాంతీయ పార్టీలో అర్హతలు అవసరం లేదు కూడా ఆయనకు ఉన్నాయి అంటే ఎవరు ఉన్నాయి లేకపోయినా అయిపోతారు ఎవరు అంటే ఇంకోటి నేను ఒకటి చెప్పి పెద్ద ప్యానల్ ఉందంటున్నారు కాబట్టి ఒకటి ఒక జార్జ్ ఆర్వెల్ అనే మహారచయిత ఆయన యానిమల్ ఫామ్ అని ఒక నవల రాశాడండి అందులో ఏం చెప్తాడంటే ఆయన అది చాలా రాజకీయ వ్యంగ్యానికి సంబంధించింది ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ అంటాడు అంటే పైకి అందరూ క్యాబినెట్ అంతా ఒకటిగానే కనబడుతుంది కానీ క్యాబినెట్లో కొంతమందికి ఎక్కువ పవర్స్ ఉంటాయి అది డిప్యూటీ సీఎం అనేది అదేంటంటే ఒక సెకండ్ అంటే ఆ గ్రేడ్ అనేది ఒకటి చూసే వాళ్ళకి ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇటీవల నేను అనుకోవటం ఎందుకు ఇది వచ్చింది అని అంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారిని ఒక సందర్భంలో ఆయన చెప్పారు కదా అదేవిధంగా మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు ఎందుకంటే ఇవాళ కూటమిలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కలెక్టివ్గా ఉండాలండి అంటే అసలు మామూలుగానే క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏది చెప్పినా కూడా కూటమి నుంచి ఒక కలెక్టివ్గా వెళ్ళాలి ఒకే టోన్ అండ్ టెనర్లో వెళ్ళాలి డిఫరెంట్గా వచ్చేటప్పటికి ఏమైంది ఆయన కొంచెం ఏమైందంటే ఆయన సజెస్టివ్గా మాట్లాడితే పర్లా నేను విత్ డ్యూ రెస్పెక్ట్స్ వేరే విధంగా అనుకోకూడదు జనసేన వాళ్ళు అంటే ఒక ఫత్వా ఇచ్చే ఇచ్చాడు ఆయన ఆ టైపులో డౌట్ లేదు తర్వాత సర్దుకునే ప్రయత్నం చేశారు ఆ టైపులో ఇవ్వకూడదు ఎందుకంటే కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా తీసుకుంటే ఎలా ఉంటది అనే పదం వచ్చింది అట్లాంటి ఆ ఫత్వా జారీ చేసే టైపులో లేకుండా సీఎం గారితో మాట్లాడుకొని ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మధ్యలో సీఎంపీ లాంటిది ఏం జరగలేదు ఎలక్షన్స్ ముందు కాబట్టి చాలా ఆచితూచి